అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? ఇవాళ మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినా. ఇక చెప్పుకుందామా? చలో పాండ్రి మరి ధూమ్ ధామ్ ముచ్చట్లు షురు. ఏ మాట కామాటేరోల్లా సినిమా రాజకీయం మన జనాలకు శానా 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 ఇష్టమైన ముచ్చట్లు. ఈ రెండు ముచ్చట్లను బాగా చూస్తారు, వింటారు. ఇప్పుడు మన తెలంగాణలో సినిమాలలో రాజకీయం, రాజకీయంలో సినిమాలు కలిసిపోయినట్టే అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా? సరే, అసలు ముచ్చట ఏందయ్యా అంటే మన పుష్పరాజు గదేనుల్లా అల్లు అర్జున్ను అరెస్ట్ చేసిర్రు, జైలేసిర్రు కదా. తెల్లారి విడుదలైండు. మరి అటెన్కి ఏమైంది, ఏంది కథ అరుసుకుందాం రారి. పొద్దుగాలే అల్లు అర్జును చెంచల్గూడ జైలు నుంచి విడుదలైండు. పావు తక్కువ 7కి అట్లా ఇంటికి సాగదోలిరట పోలీసులు. ఇక జైలు నుంచి ఇంటికి వచ్చిన అల్లు అర్జున్ను ఇంట్లో ఎదుర్కొని గుమ్మడికాయ కొట్టి దిష్టి తీసిరు. అందరినీ దగ్గరికి తీసుకొని మంచి షెడ్ అరుచుకున్నాడు. ఇక అల్లు అర్జున్ జైలు నుంచి బయటపడటతోనే ఇటు ఆయన ఫ్యాన్స్, అటు సినిమాలోళ్ళది ఒక సంబరం కాదు. ఆయనను గెలవడానికి బొచ్చడు మంది సినిమాలోళ్ళు ఇంటికి వచ్చి హిమ్మతిచ్చిరు. కొందరైతే పాపం అల్లు అర్జున్ పట్టుకొని ఏడ్చిరు. ఇక ఈయననే వాళ్ళకు ధైర్యం చెప్పవలసి వచ్చింది. లెక్కకైతే అల్లు అర్జున్ శుక్రవారం నాడదే విడుదల కావాల్సి ఉండే. శుక్రవారం నాడే జమానత్ వచ్చింది. కానీ ఆ జమానత్ కాయిదాలు జైలు ఆఫీసర్లకు లేటుగా అందినాయట. అందుకే రాత్రంతా చెంచల్గూడ జైలునే ఉండవలసి వచ్చింది. ఇదంతా కావాల్సుకునే చేసిరు. అల్లు అర్జున్ను ఒక్కరోజన్నా జైల్లో ఉంచాలని మనసులో పెట్టుకుని ఇట్లా చేసిరని ఆయన ఫ్యాన్స్ అనుకుంటురు. ఎట్లయితే ఏంది పటు విడుదలైతే అయిండు కదా అని మనసు నిమ్మలం చేసుకొని జైలు బయట కనబడుతోని ఒక సంబరపడ్డరా కాదా? మరి జైలు ముంగట్నే రాత్రంతా జాగరం చేసే మరి వీళ్ళు. ఇక పోలీసులు అరెస్టు చేసిన కాంచెలి విడుదలయ్యేదాకా తండ్లాడిన వాళ్ళందరికి దండం పెట్టి ఇంత సపోర్ట్ నిలబడ్డందుకు శనార్థులు చెప్పిండు పుష్పరాజు. I'd like to thank everybody from all over for all your love and support. Thank you so much. I'm genuinely touched by everybody's love from all over the country and everywhere, from all the industries, all the people, all the states. Thank you so much for all the love, and especially my fans. Thank you, Andy. Thank you. I love you, my fans. Thank you so much for your unconditional love and support. We are extremely sorry for the family, and I will personally be there to support them in whatever way possible. It's purely accidental. Cinema theatre I'm inside a cinema theatre watching a film with my family, and an accident happened outside, I was inside a theatre watching a movie with my family, and the accident happened outside. It's purely of no direct connection to me. It's purely accidental, purely unintentional, and my love and sympathies are genuinely there with that family, and I'll be there I'll be there to support them in whatever way possible. సీఎం రేవంత్ రెడ్డి సారే కావాల్సుకొని పట్టుబట్టి అల్లు అర్జున్ అరెస్ట్ చేయించిండు. నాకు తెలుసు స్టేజ్ మీద రేవంత్ సార్ పేరు మర్చిపోయినందుకే అరెస్ట్ చేయించిండా, లేకుంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిరనే జైలేసిట. మళ్ళీ అది కాకుంటే 1100 కోట్ల రూపాయల వాటా ఇయ్యలేదని అరెస్టు చేయించిండా. ఇవి నానుమానాలు కావు. నన్ను బదనాం చేయకుర్రి. చాలా మందికి వస్తున్న అనుమానాలు. కొందరైతే బయట పెట్టిరు. అగోగో ఆడ పాలనున్నాడు చూడు ఏమంటుండో. అల్లు అర్జున్ ను శుక్రవారం పొద్దుగాల పోలీసులు అరెస్ట్ చేసిరు. మాపటీలు బయలుచ్చింది. రాత్రి జైలు ఉంచిరు. తెల్లారి విడుదల చేసిరు. ఇది కదా నడిచిన స్టోరీ. ఈ అరెస్టు, జైలు, బయలు, విడుదల మీద కొందరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. అందరికంటే ఎక్కువ ఇగో మన కేఏ పాలన కన్ఫ్యూజ్ అయిపోయిండు. మస్తు అనుమానాలు కొట్టినాయట. అనుమానాలు కావు, నిజాలేనే అంటుండు. ఓమలకి నూరి మరి సీఎం రేవంత్ రెడ్డికి కొన్ని సూటిగా ప్రశ్నలు అడుగుతున్నా. నువ్వు గుండె మీద చెయ్యేసి చెప్పు, నువ్వు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించలేదా? ఒక ముఖ్యమంత్రిగా, ఒక హోమ్ మినిస్టర్గా నీ పాపం పండిపోయింది.
నువ్వే అందరు ఫోన్లు ట్యాప్ చేస్తున్నావు అనుకుంటున్నావు. నీ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని తెలీదా? దేవుడికి ఏదైనా నువ్వు దాచగలవా? హైకోర్టు బెయిల్ ఇచ్చిన తరువాత కూడా ఆయన్ని రాత్రంతా జైల్లో పెట్టడానికి కారణం ఏంటి? ఆయనకు వచ్చిన 1100 కోట్లలో నీకు వాటా కొంత ఇవ్వలేదనా? క్వశ్చన్ నెంబర్ 1 ఆర్టికల్ 19 ప్రకారం. లేదా మీ గురువు గారు ఆ పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్పించి అరెస్టు చేయించి మీ కంట్రోల్లో ఆయన తీసుకుందామనా? నెంబర్ 2. నెంబర్ 3, ఆయన నీ పేరు మర్చిపోయాడనా సక్సెస్ మీటింగ్లో? ఎవరు సీఎం? ఆగానట రేవంత్ సారు ఇన్నవా సార్ కేపాల్ ఏమడిగిండో జవాబట జల్దీ చెప్పు సారు, లేకుంటే ప్రేయర్ చేసి మీకు శాపం పెట్టినా పెడతాడు. కేపాలనే కాదల్లా ఈ అల్లు అర్జున్ అరెస్టు మీద కొంచెం అటు ఇటు గిట్లనే మాట్లాడుకుంటారు. పేరు సక్క వలకనందుకు రేవంత్ సారే పగబట్టిండని కొందరు. కాదు అటు వాళ్ళ గురువు చంద్రాల సారును పవన్ కళ్యాణ్ చెప్తేనే గిట్లా చేసిండు, అందుకే జమానత్ దొరికినా రాత్రి జైల్లో ఉంచిరని ఇంకా కొందరు. ఇక సోషల్ మీడియా అంతా గిట్లా నడిచింది. ఏందో ఏమో పటు. ఇక వీటిలల్లా ఏది వాస్తవమో ఏది పుకారో మీరే డిసైడ్ చేయర్రి. కొత్త తెలంగాణ తల్లి ఎట్లున్నో వల్ల నిజం చెప్పురి. మీరు ఎన్ని మట్ల మొక్కిరు? ఎంతమందికి మొక్కబుద్దైంది? అసలు నన్ను అడిగితే తెలంగాణ తల్లి అంటే మన ఉద్యమం టైంలో తయారు చేసిన తల్లే మతికొస్తుంది. ఇప్పటికి కూడా నేను మన తెలంగాణ తల్లికే దండం పెట్టచ్చిన అన్నట్టు మన తెలంగాణ తల్లి మీదనే జాగృతి సంస్థలు మీటింగ్ పెట్టిరు. ఆ మీటింగ్లో ఏం నడిచింది, కవితక్క ఏమన్నది, మన పాత తెలంగాణ తల్లికి కాంగ్రెస్ తల్లికి కొత్త తల్లికి నడుమ ఉన్న ఫరక్ ఏంది వివరంగా మాట్లాడుకున్నారు. మనం షార్ట్ కట్లో చెప్పుకుందాం రారి. నిజంగా మాయమైంది మన ఉద్యమ కాలం నాటి తెలంగాణ తల్లే కాదు, మన తెలంగాణ సంస్కృతి మన తెలంగాణ ఆచారాలను కూడా మాయం చేసే కుట్ర నడుస్తుందేమో అని గట్టిగా అనిపిస్తుంది నాకైతే. కాదుల్లా ఎప్పటి సందో మొక్కుకుంటున్నాం మనం మన తెలంగాణ తల్లిని. ఏ కార్యం షురూ చేసినా ఈ తల్లి కాడికే పోయి హిమ్మత్ తెచ్చుకుంటాం. అసోంటి తల్లిని తీసేసి ఈ కొత్త తల్లిని దేవాల్సిన అవసరం ఏమొచ్చింది కావచ్చు ఈ సర్కార్కు? నన్ను అడిగితే కొత్త తల్లి కాంగ్రెస్ వాళ్ళకు తప్పితే ఉద్యమంలో ఉన్న ఏ ఒక్కలకు కూడా నచ్చలే, మెచ్చలే. అందుకే అగో ఎమ్మెల్యే కవితక్క ముంగటపడి పెట్టిన ఈ మీటింగ్కు గింతమంది మేధావులు ఉద్యమకారులు వచ్చి కాంగ్రెస్ తల్లి మాకు అద్దే అద్దు అని గొంతెత్తి చెప్పిరు. ఈ కొత్త తెలంగాణ తల్లిని ఒప్పుకునేదే లేదని ఒక్క మాట మీద నిలబడి చెప్పిరు. పిల్లలందరం కూడా కలిసి ఒక తల్లిని రూపొందించుకున్నాం. అది ప్రపంచంలో ఎక్కడ జరగదు. నిజంగా అది ఓన్లీ మన తెలంగాణలోనే జరిగింది. పిల్లలందరం కలిసి నిలబెట్టుకున్నటువంటి ఆ తల్లి పట్ల మనకున్న ప్రేమ ఆ నిర్మాణంలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉండే ప్రసక్తే లేదు. కాబట్టే ఇవాళైనా దాన్ని మార్చడం, కాబట్టే ఇవాళ దాన్ని అవమానం చేయడం చేస్తూ ఉన్నారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మను చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టుంటుంది. అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది, అందరం కలిస్తేనే ఒక అందమైన సమాజం అవుతుందని ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి తెలంగాణకు ప్రత్యేకతను చాటేటటువంటి బతుకమ్మ ఆ తెలంగాణ తల్లిలో లేకపోతే మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు, సహనశీలత కావచ్చు, సుహృద్భావం కావచ్చు, వీటన్నిటి రిఫ్లెక్షన్ ఎట్లా కనపడుతుంది అనేటటువంటి విషయం ఇవాళ మేధావులంతా కూడా బాధపడుతున్నారు, ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. చరిత్ర నిర్మాణంలో మనమున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనమున్నాం. ఆ రేవంత్ రెడ్డి గారు ఎండ్లో కూడా లేరు. పునర్నిర్మాణం జరిగేటటువంటి దశలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసింది. ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో ఉద్యమకారుల మీద గన్ను ఎక్కిపెట్టినటువంటి వ్యక్తి ఎక్కడా లేడు. కాబట్టి ఎక్కడనో ఒక దగ్గర మరి నా పేరు నమోదు చేసుకోవాలని చేస్తున్నటువంటి వెకిలి ప్రయత్నంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయినా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది. లగాంచి లడాయి చేసుడే జమాంచి జంగు కురుకుడే వాడెవ్వడు వీడెవ్వడు అవలకెళ్ళ కొట్టుడే అని అప్పుడు వాడుకుంటే నిన్నటి ఎట్లా జరుగుతుంది దాడి కేవలం బతుకమ్మను తొలగించడమే కాదు, తెలంగాణ తల్లి మూర్తిని మార్చడమే కాదు, ఈ తల్లి తెలంగాణ ప్రజల హృదయాల్లో రక్తంలో రక్తమై శల్యంలో శల్యమై మొదటికి మెదడై రోమాన అణువున ఆవహించుకున్నటువంటి తల్లి. కళ్ళల్లో గుండెల్లో హృదయంలో నిండా మూర్తి ఏదైతే మనం నింపుకొని ఉన్నామో ఆ తల్లిని కాదని ఇవాళ ఒక చేతి గుర్తు కాంగ్రెస్ మాతలా కూడా కాదు, కాంగ్రెస్ కార్యకర్తలాగా ఉండేటువంటి ఒక మహిళా మూర్తిని అక్కడ పెట్టి మనకు చూపిస్తూ కళలు సంస్కృతి అస్తిత్వం మీద దాడి చేస్తూ భాష మీద విధ్వంసం ఏంటి, దాడి ఏంటి. ఇవాళ మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది తెలంగాణ తల్లి అనేటువంటిది ఒక ప్రతిమ కాదు,
తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అనేటువంటిది అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. ఆషామాషిగా ఆనాడు ఏదో కేసీఆర్ గారు ఒక విగ్రహం ఉండాలి కాబట్టి పెట్టింది కాదు. తెలంగాణ పండుగలు, తెలంగాణ వైభవము, శ్రమైక జీవన సౌందర్యం ఇవన్నీ మేళవింపుగా ఒక మూర్తి ఉండాలి, ఉద్యమానికి ఒక స్ఫూర్తి ఉండాలని చెప్పి ఆనాడు తెలంగాణ తల్లి ఆవిర్భావం జరిగింది. ఇన్నారు కదా, ఇగో ఇది తెలంగాణ గొంతు, ఉద్యమకారుల గుండె సప్పుడు. అయినా కేసీఆర్ సార్ మీద కోపం ఉంటే రాజకీయంగా వాళ్ళు చూసుకోవాలి కానీ ఈ పేర్లు మార్చుడు, విగ్రహాలు తీసేసుడేందో. అంటే మన తెలంగాణ చరిత్రను, మన ఉద్యమాలనే మారుద్దామనుకుంటారా ఏంది? ఈ సర్కారోళ్ళు ఎన్ని చేసినా మన చరిత్ర ఏమన్నా మారుతుందా? అసలు మన తెలంగాణది మారే చరిత్రేనా? రేవంత్ సారు వింటున్నావా? ఇట్లా నీకే చెప్తురు సారు అందరు కలిసి. మన దేశానికి అన్నం పెట్టేదే రైతులు, రైతు లేనిదే రాజ్యం లేదు, మనం కూడా లేము. అసంటి రైతును ఎట్లా చూసుకోవాలి? రాజు లెక్క చూసుకోవాలి. కానీ అట్లా అవుతుందా? రోడ్ల మీద పడ్డరు, లాఠీల దెబ్బలు తింటుర్రు, అరెస్టులు అవుతున్నాయి. ఇదేందని అడిగితే కేసులు పెడుతుర్రు. ఇది మనకాడ నడుస్తున్న కథ కదా. ఈడనే కాదు, హగో ఢిల్లీలో కూడా గిదేలొల్లి చూడురి. మరి మన దేశ రాజధానిలా రైతుల పరిస్థితి గిట్లున్నది. అన్నం పెట్టే రైతు కండ్లల్లా పొగజల్లుతురు, వాళ్ళ ఈపుల మీద లాఠీలు ఇరుగుతున్నాయి, నెత్తుల మీద రాళ్ళు పడుతున్నాయి, గొర్ర గుంజుకపోయి జైలల్లో వేస్తురు. పంటకు మద్దతు ధర ఇయ్యాలని పంజాబ్, హర్యానా రైతులు పాదయాత్ర పెట్టిరు. వందల మంది రైతులు ఢిల్లీ తోవబట్టిరు. కానీ వాళ్ళను బార్డర్ దాటనీయలే. శంభు బార్డర్ కాడ పోలీసులు వాళ్ళ మీద ఇరుసుకబడ్డరు. నాకైతే ఈ రైతుల అవస్థ చూస్తుంటే పానం కలుక్కుమంటుంది. పంటకు మద్దతు ధర ఇయ్యమని అడిగేదందుకు వచ్చేటోళ్ళ మీద గిరు బాబేంది అసలు? వాళ్ళేమన్నా మేడలు అడిగిరా, మిద్దలు కావాలన్నారా? అన్నం పెట్టే రైతు మీద గింతగానో కోపం ఎందుకు? ఇట్లా గోస ఉచ్చుకున్నాడు ఎందుకు? और किसानों के ऊपर अच्छे पैसे गोले ਜਿਹੜੇ ਦਾਗੇ ਜਾ ਰਹੇ ਨੇ। ਆਹ ਮੋਦੀ ਸਰਕਾਰ ਤੇ ਕਹਿ ਰਿਹਾ ਇਹਨਾਂ ਦੇ ਜਿਹੜੇ ਨੇਤਾ ਨੇ ਕਿਸਾਨਾਂ ਨਾਲ ਗੱਲਬਾਤ ਕਰਨ ਵਾਸਤੇ ਤਿਆਰ ਆ। ਦੂਜੇ ਪਾਸੇ ਕਲੋਨੀ ਬਾਰਡਰ ਤੇ భరతవరం ਤੇ ఇక ఇంకో దిక్కు పూపాటి అధికారంలో ఉన్న హర్యానాలో ఇంటర్నెట్ బంద్ పెట్టిరు, సోషల్ మీడియా చూడకుండా చేసిర్రు, కరెంట్ కట్ చేసిర్రు, రైతులు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్లకుండా కండిషన్లు పెట్టిర్రు. ఇదంతా చూస్తుంటే నాకైతే మన లగచర్ల రైతుల కోసమే కండ్లలో మెదులుతుంది. ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఆడ పూపాటి ప్రభుత్వం రైతులను గోస ఉచ్చుకున్నట్లా దొంది అని రుజువు చేసుకుంటున్నాయి. మీరేమన్నా అనుకోర్రి, మనిషి ఎసోంటోళ్ళు అయినా కానీ గుయ్య అని గులిగిర్రే అనుకో, నాకైతే షిర్రలేత్తది. అంతెందుకు, ఆలుమగల నడమనైనా దోస్తుల నడమనైనా అప్పుడప్పుడు లొల్లులు జవడాలు అవుతాయి. కోపం చల్లారేదాకా మాట అనుకోవాలి, మళ్ళీ జరిసేపటికి చల్లబడాలి. అంతేగాని ప్రతిదానికి అలుగుడు గులుగుడు బనాయించుడు కారెడ్డమానుడు ఎత్తే ఎవరికన్నా ఏమనిపిస్తుంది? కిరిమిలేత్తదా లేవదా? కొట్టుడు తిట్టుడు లేకున్నా ఈ గులుగుడు రోగం ఉంటే మాత్రం ఎదుటి మనిషికి ముళ్ళతోని కుచ్చినట్టయితా అంటది. అగో గట్లనైంది ఒకళ్ళ ఇంట్లో హాలు మగల నడుమ మాట పెరిగింది. వెనుక సిరి ఇగోగి కథ అయింది. వెనకట ఎవడో కళ్ళు దాగి ఇల్లు గాలబెట్టుకున్నాడట. గట్లనే ఉన్నది కథ. ఇంటామె మీద లొల్లి పెట్టుకొని ఇల్లు గాలబెట్టుకున్నాడు. ఆఖరికి ఆ మంటలనే గుటుక్కుమన్నాడు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోనోళ్ళ ఆలుమగలు ఉంటారు. ఆలుమగలు అన్నాక చిన్న లొల్లులు జవడాలు అయితేనే ఉంటాయి కదా, చదురుకోవాలి.
అయితే పెన్మిటి కోడి కూర తెచ్చిండట. మంచిగా మసాలా వేసి అండుమని ఇంటామకు మరీ చెప్పిండు. ఆమె కూడా అండింది. కానీ అందులో మసాలానే తక్కువైందో, గసగసాల వేయలేదో, లేకుంటే ఉప్పేసాక వల్లేదో కానీ ఆ కూర నచ్చలే. కష్టపడి కోడి కూర తెస్తే తినుకుంటేనే గులుగుడట. బుక్కకు గుయ్ గుయ్ అంటుంటే ఇంటామెకు బీపీ లేచింది. ఆమె భాషలా 2-3 తిట్లు తిట్టింది. ఖాతమిగా ఇద్దరు నడమ భయసు నడిచింది. పొట్టు కొట్టుకున్నారు. ఇంటామంటే చీపురు కట్ట మర్రేసి మరదన్నిందంట. ఖాతమిగా పెనిమిటికి బీపీ లేచింది. షీ ఇంటామెతోటి తన్నులు తినడేందని ఇజ్జత్ అనిపించినట్టున్నది. అగ్గిపుల్ల గీకి గ్యాస్ సిలిండర్కు పెట్టిండు. ఇల్లు కాలిపోయింది. అందులో ఈయన కూడా కాలిపోయిండు. ఏమిటికి వచ్చిన గోపాలి ఎప్పు ఉన్నదో లేదో సప్పుజేక అడ్డుకొని తినకనట. ప్రతిదానికి వంకలు పెట్టుకున్నాడు ఎందుకు, కోపాలు తెచ్చుకున్నాడు ఎందుకు? కూరకాడ వచ్చిన ఏవట్టి లాస్ట్కు పానమే వాయే, ఇల్లు కూడా గాలిపాయే. ఓపికండా మనుషులకు. ఓర్ దేవుడు, కోడిగుడ్ల కూర కంటే కూడా సప్పుజేక కోడి తెచ్చుకొని పోతం చేసుకొని కూర వండుకునే న్యాయం ఉన్నట్టున్నది కదా. అసలైతే కూరగాయలేం లేనప్పుడు, మస్తు ఆకలైనప్పుడు ఏం చేస్తాం? నేనైతే సప్పుజేక ఒక ఉల్లిగడ్డ కోసి 2 కోడిగుడ్లు టప్ప కొట్టి కోడిగుడ్ల కూర వండుకుంటా. మా ఇంట్లో ఎప్పటికీ కోడిగుడ్లు స్టాక్ ఉంటాయి. కానీ ఇప్పుడు కథ గట్లలేదు కాదు. కోడి కూర ఎంత ఉన్నదోలా 180-200 ఉన్నదా అంటే పర్లేదు. మరీ ఎక్కువ కాదు, తక్కువ కాదు. కానీ కోడి కంటే ముందే కోడిగుడ్డు కొండకి కూస్తున్నది. హాగో కోడిగుడ్డు రేటు ఏ పాటున్నదో లభికాడా. ఇగో ఇటైతే ₹7.50 కొన్ని దుకాణాలల్లో 8 రూపాయలకు కూడా అమ్ముతురు. కోడిగుడ్డుకు 8 రూపాయలు ఏంది అసలు? అంటే 2 కోడిగుడ్లకు 16 రూపాయలు. దానికంటే పావు కిలో కూరగాయలు కూడా తెచ్చుకోవచ్చు. కోడిగుడ్డు రేటు పెరిగింది కదా, మరి కోడి కూర ఇంకా ఎక్కువ కావచ్చు అనుకునేరు. కూర రేటు మాత్రం అంత లేదు. కోడి ఏడున్నదో గానే ఉన్నది. కిలో కోడి అయితేనేమో 100-110 రూపాయలు. అదే చికెన్ అయితేనేమో ఎక్కువ 200 గంతే. కానీ కోడి పెట్టే గుడ్డు మాత్రం 8 రూపాయలు. మరి ఎందుకు ఇంత ఫరకు అంటే చలికాలం అట, డిమాండ్ ఎక్కువ ఉంటది. కానీ ఈ తాప కోళ్ల ఫారంలోకి వెళ్ళి సప్లై తగ్గింది. అటు మీది బాజుకెళ్ళి కూడా మన దిక్కు అత్తలేవు. అందుకే ఈ రేటు పెరిగింది. చూసినవా ఇక అసలే కూరగాయల రేట్లు మస్తు పెరిగినాయి రా భగవంతా అంటే ఇప్పుడు గుడ్డు కూడా వాటితోని పోటీ దాటిపోయింది. రోజుకొక గుడ్డు ఉడకబెట్టుకొని తింటే బలమత్తది అనుకుంటే ఇప్పుడు గుడ్డు తినాలంటేనే వెనక ముందు ఆలోచించవలసి వస్తుంది. పో ఎగ్గిపోలా ఇయాల్టి ధూమ్దా ముచ్చట్లు మస్తు చెప్పినా కదా, మస్తు అనిపించినాయి కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు బొచ్చడు ముచ్చట్లు పట్టుకొని వస్తే అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, అందరికీ నమస్తే.